మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సమయమందు మనం రోమాపత్రిక 13, 14 అధ్యాయాలను ధ్యానం చేసుకుందాము. ప్రియ విశ్వాసులారా, అధ్యాయాలు శ్రద్ధగా వినండి. విశ్వాసులమైన మనము అనగా దేవుణ్ణి విశ్వసించి ఆయనను ఆరాధిస్తూ ప్రభులోనికి వచ్చి ప్రభు ద్వారా రక్షణ పొంది క్రీస్తుని సేవిస్తూ క్రీస్తు రాకడ కోసం కనిపెడుతూ ఆయనలోనూ ఆయనతోనూ నడుస్తూ ఉన్న మన అందరం పాటించవలసిన, అలాగే ఖచ్చితంగా అనుసరించవలసిన విషయాలు 12వ అధ్యాయం నుంచి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. 13వ అధ్యాయం మొదటి నుంచి. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమించబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన యెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వారి మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలయనగా వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగియుందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయపడవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెనో వాని ఎడల సన్మానమును కలిగియుండుడి. అందరికిని వారి వారి రుణములను తీర్చుడి. ఒకని ఒకడు ప్రేమించుట విషయములో తప్ప మరి ఏ విషయములోనూ ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువాని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. విశ్వాసులారా, పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. చాలా చక్కటి విషయాలు 12వ అధ్యాయంలో కూడా మనం చూసాము. మనం దేవునికి మనల్ని మనం సజీవ యాగంగా సమర్పించుకోవాలని, అలాగే దేవుని పోలి బ్రతకాలి. అంటే దేవుడు ఏమై ఉన్నాడో, ఎలాగున్నాడో, ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం కూడా అలాగే ఉండాలి. ఆయన ప్రేమ స్వరూపి. మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఆయన దయగలిగిన దేవుడు. మనం కూడా దేవుని దయను పొందుకునే వారముగా ఉండాలి. దయగల దేవుని అడుగుజాడల్లో నడవాలి. శత్రువుల్ని ప్రేమించాలి. ఆకలిగొని ఉంటే వారికి ఆహారం ఇవ్వాలి. దప్పిగొన్న వేళ వారి దాహం తీర్చాలి. వారిని దీవించాలి, శపించకూడదు. ఒకరినొకరు ఘనముగా ఎంచాలి. హెచ్చువాటి యందు కాక తగ్గువాటి యందు దృష్టి ఉంచండి. ఇలా అనేకమైన విషయాలు మనం 12వ అధ్యాయంలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ 13వ అధ్యాయంలో ఆరంభం నుంచి 7వ వచనం వరకు పౌలు గారు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవులు మీరు యేసుక్రీస్తుని ఆరాధింప వచ్చినవారు. క్రీస్తులో పాలిభాగస్థులయ్యారు. ఆయన ప్రాణత్యాగాన్ని విశ్వసించారు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాల యొద్ద ప్రణమిల్లి పాపాలు ఒప్పుకున్నారు, విడిచిపెట్టారు. అలాగే విడిచిపెట్టి ప్రభువు కోసం, ప్రభువులో పరిశుద్ధులుగా ఆయన ఇచ్చు రాజ్యం కోసం నిరీక్షిస్తూ ఉన్న మీరు దేవుని వారు. మనం దేవుని వారమే. దేవుని ప్రజలము. అయినను మనం ఈ లోకంలో ఉన్నాం గనక, మనం ఏ ప్రభుత్వాల క్రిందన ఉన్నామో, ప్రభుత్వం యొక్క అధికారులకు, అంటే మన పై అధికారులకు మనం లోబడాలి. ఇది మంచిది. ఎందుకంటే పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు. ఏ అధికారము మనిషి తనంతట తను సంపాదించుకోలేడు.
అతడు అన్యుడా? లేదా వేరే మతస్థుడా? ఇంకెవరైనా సరే అతనికి అధికారం ఇచ్చింది ఎవరంటే ప్రభువే. నీవు అధికారిని ఎదిరిస్తున్నావా? అయితే నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఆ పనిలో దేవుడు అతన్నుంచాడు. నువ్వు అతనికి ఎదురు చెప్పావంటే, నువ్వు దేవుని నియమాన్ని కాదంటున్నట్లు. నియమించిందెవరు? ప్రభు కదా! నువ్వు ఎదిరిస్తున్నావంటే ప్రభు నియమాన్ని ఎదిరిస్తున్నట్లవుతది. వాళ్ళు చెడ్డ పనులు చేసేవారికి భయంకరులుగా కనిపిస్తారు. ఎందుకంటే చెడు పనులు చేసేవారిని అధికారులు ఊరుకోరు కదా! మంచి పనులు చేసేవారికి వారు ప్రశంసలు, మెప్పులు అందిస్తారు. అంతే తప్ప వారి మీదకొచ్చి దౌర్జన్యం చేయరు కదా! ప్రియ విశ్వాసులారా, పౌలు గారు ఏమంటున్నారో మీరు ఆలకిస్తున్నారా? మనము ప్రభు బిడ్డలము. ప్రభు బిడ్డలమైన మనం ప్రభుత్వాలకు లోబడి ఉంటాము. అధికారాలకు లోబడి ఉంటాము. అధికారుల్ని గౌరవిస్తాము, సన్మానిస్తాము. అధికారులతో మర్యాదగా నడుచుకుంటాము. అధికారులతో మంచిగా ఉంటాము. మంచి చెడ్ల వివేకం గలవారమై మన పైనున్న అధికారులకు మనం లోబడాలి. పెద్దలందరి మాట మనం వినాలి. తల్లిదండ్రులు మాట వినాలి. అలాగే మనకు బోధ నేర్పిస్తూ ఉన్న ఉపాధ్యాయుల మాట కూడా మనం ఎదిరించకూడదు. వారు మన మంచి కోరుకునేవారు. తల్లిదండ్రులు మన బాగు కోరుకునేవారు. అలాగే సమాజమందున్న అధికారులు వారి వారి విధి నిర్వహణ వారు చేస్తూ ఉన్నప్పుడు వారికి మనం అంగీకారంగా ఉండాలి. వారిని మనం అంగీకరించాలి. ఏ ఇబ్బంది వారికి మనం కలిగించకూడదు. మనం తప్పు చేస్తామా? వారు దండిస్తారు. దండించడానికి ప్రభువే ఆ స్థానమందు ఉంచాడు. మనకు కావాల్సినవి అందించడానికి కూడా వారిని దేవుడు ఆ స్థానమందు ఉంచాడు. మెట్టుకు పౌలు గారు చెప్పేదేంటంటే, మీరు దేవుణ్ణి ఆరాధించేవారే. దేవునికి భయపడతారు. దేవుడిని విశ్వసిస్తారు. దేవునికి లోబడతారు. అలాగే మీరు సమాజ బాధ్యతను కూడా కలిగుండాలి. సంఘంలో సంఘ బాధ్యతను కలిగి ఉండాలి. 12వ అధ్యాయంలో అదే చెప్పారు. మీరు ఏ సంఘమందున్నారో ఆ సంఘంలో ప్రవచించువారైతే ప్రవచించే విషయంలో, బోధించువారు బోధించే విషయంలో, హెచ్చరించువారు హెచ్చరించే విషయంలో, పరిచర్య చేసేవారు పరిచర్య బాధ్యతలోను, కరుణించువారు, పై విచారణ చేయువారు, పరిచారకులు ఎవరి పని వారు సక్రమంగా సంఘంలో ఎలాగైతే బాధ్యతగా ఉన్నారో, సమాజ బాధ్యతను కూడా క్రైస్తవులు కలిగి ఉండాలి. అలాగే మనం మోసపూరితమైన వ్యవహారాల్లో ఉండకూడదు. సక్రమంగా పన్నులు కూడా చెల్లించాలి. ప్రభుత్వ కార్యాలన్నీ మంచిగా జరగటానికి మన వంతు మన బాధ్యత ఏంటో దాన్ని నెరవేర్చాలి. ఎదిరించకూడదు. ఎవరికీ కూడా మనం రుణస్థులుగా ఉండకూడదు. అంటూ ఒక్క విషయంలోనే ఎదుటి వాళ్ళకి మీరు రుణస్థులై ఉండాలి. ఇదేంటి తెలుసా? ప్రేమించే విషయంలో. ఒకరినొకరు ప్రేమించుకునే విషయంలోనే ఒకరికొకరు రుణపడి ఉండాలి. వారు నిన్ను ప్రేమించారు. నీవు వారిని ప్రేమిస్తావు. ఇది ఆత్మీయ ప్రేమ. లౌకికమైన, వ్యర్థమైన ప్రేమల గురించి నేను మాట్లాడట్లేదు. బైబిల్ గ్రంథం కూడా మాట్లాడట్లేదు. దైవికమైన మంచి ప్రేమ మనం కలిగి ఉండాలి. ఆ ప్రేమ విషయంలో ఒకరికొకరు రుణస్థులంగా ఉండాలి తప్ప, మరి ఇంకా ఏ విషయంలోనూ రుణస్థులంగా ఉండకూడదు. 8వ వచనంలో ఇలాగంటారు, పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడు. ఇప్పటి వరకు అధికారులకు లోబడాలని తెలియచేశారు. ఇప్పుడు ప్రేమ విషయంలో మాట్లాడుతున్నారు పౌలు. ప్రేమ విషయంలో మనం ఒకరికొకరు పరస్పర రుణస్థులంగా ఉండాలి. ప్రేమించడం అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే. 9వ వచనం. ఎలాగనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యముతో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. విశ్వాసులారా, దేవుడు ఆదిమ ధర్మశాస్త్రం అంటే మోషేకి అందించారు దశాజ్ఞలు. ఆ తర్వాత మోషే ద్వారానే ధర్మశాస్త్ర గ్రంథాన్ని వ్రాయించారు ప్రభు. వాటిలో ఈ ఆజ్ఞలు గ్రంథస్థం చేయబడ్డాయి. ఏమంటే, నేను పొరుగువారిని నీవు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, పొరుగువారివి ఆశింపవద్దు, నీ తల్లిదండ్రుల్ని సన్మానించు. ఇవన్నీ ఒక ఆజ్ఞతో సంక్షేపంగా చెప్పొచ్చంట. అదేం ఆజ్ఞ అంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. పౌలేమంటారంటే,
దీన్ని మనం అర్థం చేసుకుందాం. ప్రియవిశ్వాసులారా గమనించండి. ఇప్పుడు నేను నన్నులాగా నా పొరుగువారిని ప్రేమించాలి. నీవు నిన్నులాగా నీ పొరుగువారిని ప్రేమించాలి. నిన్నులాగా అంటే ఏమనుకున్నారు? ఉదాహరణకు మనం ఉన్నాము. మన శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం. మన శరీరాన్ని మనల్ని మనమే కొట్టుకుంటామా? కొట్టం గదా! ఎందుకు? నొప్పొస్తదని. మన శరీరం మీద మురికి ఉండనిస్తామా? ఉండనివ్వం కదా! మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటాం. మన శరీరం మంచి వాసన రావటానికి మనం చాలా శుద్ధిగా ఉంటాం. మన శరీరం ఆకర్షణీయంగా ఉండటానికి ఇలాగ మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. మరో మాట చెప్తాను. మీరు అద్దం ముందున్నారు. అద్దం ముందు ఉన్న మీరు మిమ్మల్ని మీరే అనకన్న మాటలన్నీ, బూతు మాటలన్నీ తిట్టుకుంటారా? తిట్టుకోరు. ఎందుకు? మిమ్మల్ని మీరెవరు తిట్టుకుంటారు? తిట్టుకోరు గదా! పౌలు చెప్పేది అదే. యేసు నేర్పింది అదే. నిన్ను వలే అంటే నిన్ను నీవెంత జాగ్రత్తగా చూసుకుంటావో, నిన్ను నీవెంతగా ప్రేమించుకుంటావో, పొరుగువారిని కూడా అలాగే ప్రేమించు. నాలో నన్ను నేను ఎలా చూసుకుంటానో, ఎదుటి వారిలో కూడా నేనే కనిపించాలి. మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని మీరెలా చూసుకుంటున్నారో, మీ ఎదుటోళ్ళలో కూడా ఎవరు కనిపించాలి? మీరే కనిపించాలి. ఉదాహరణకు ఇందాక అన్నాను గదా! మిమ్మల్ని మీరైతే చెంపదెబ్బ కొట్టుకుంటారా? కొట్టుకోరు. ఎదుటి వాళ్ళనైతేను చక్కగా చెయ్యెత్తి కొట్టేస్తాం. ఎందుకు? వాళ్ళు మనం కాదు కదా! ఎదుటోళ్ళలో కూడా మనకు మనమే కనిపించాలి. అప్పుడు మనం ఏమనుకుంటాం? ఈయన నేను అతనిలో కనిపించాను. నన్ను నేను ఆయనలో చూసుకుంటున్నాను అన్నప్పుడు ఆయన్ని కూడా నేను కొట్టను. నన్ను నేను ఇతర వ్యక్తితో పోల్చుకుంటున్నప్పుడు, ఇతర వ్యక్తిని నాతో సమానం చేసుకుంటున్నప్పుడు నన్నెలా నేను తిట్టుకోనో ఎదుటివాడిని తిట్టను. నన్నెలాగ నేను జాగ్రత్తగా చూసుకుంటానో, ఎదుటివారిని అలాగే జాగ్రత్తగా చూసుకుంటా. ఈ వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? నిన్ను నీవు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో, ఎదుటివారు కూడా అంతే. నీవెంతో ఎదుటివారు కూడా అంతే. అలాంటప్పుడు ఎదుటి వాళ్ళ మీద ద్వేషం వస్తదా? రాదు కదా! అంత ప్రేమ కలిగుండాలి. నేనంటే నాకు చాలా ఇష్టం. మరలా చెప్తున్నాను. మీరంటే మీకు చాలా ఇష్టం. మనల్ని మనం అందంగా తీర్చుకుంటాం. మనల్ని మనం ఆకర్షణీయంగా మార్చుకుంటాం. మనల్ని మనం నిందించుకోము. మనల్ని మనం కొట్టుకోము. చెంపదెబ్బ మనల్ని మనమే వేసుకోము. ఇలాగా మనల్ని మనం ఎలా చూసుకుంటున్నామో, మన పొరుగువారు కూడా అంతే కదా! నన్నెవరైనా తిడితే నాకెంత బాధ కలుగుతుందో, నేను ఎదుటివారిని తిడితే వారికి కూడా అంతే బాధ. అందుకే నేను తిట్టకూడదు. నన్నెవరన్నా కొడితే నాకెంత బాధో, ఎదుటివారిని కొట్టినప్పుడు గూడా వారికి అదే నొప్పి కదా! అందుకని నన్ను నేనెలా చూసుకుంటున్నానో, ఇతరులను కూడా అలాగే చూసుకోవాలి. ఇదే ప్రభువు మనకు చెప్పిన ఆజ్ఞ. పౌలు గారు కూడా అదే మాట్లాడుతున్నారు. సామాజిక బాధ్యత. సమాజంలో ఉన్నాం, అధికారులకు లోబడతాం. సమాజంలో మనం ఒకరినొకరు ప్రేమించుకుంటాం, ప్రేమించుకోవాలి. 10వ వచనం ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటయే. అదే చెప్తున్నాడు. ప్రేమ ఎప్పుడు ఎదుటోళ్ళకి కీడు చేయదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా మనం ఇష్టపడే వాళ్ళకి హాని కలగాలని కోరుకుంటామా? కోరుకోం కదా! మనకిష్టమైన వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటామా? కోరుకోం గదా! నిజంగా ఎవరైతే ప్రేమ కలిగి ఉన్నారో వారు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నట్లే. 11వ వచనం నుంచి మరియు మీరు కాలమెరిగి నిద్ర మేల్కొను వేళైనదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాస సంబంధులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనుడి. చేసుకొనకుడి. విశ్వాసులారా, పౌలు గారు ఇప్పుడేం చెప్తున్నారంటే, ఎందుకు మనం ఇలా జాగ్రత్తగుండాలి? 12, 13 అధ్యాయాలు కలిపి మాట్లాడుకుంటే,
మనల్ని మనం క్రీస్తుకి ఎందుకు సమర్పించుకోవాలి? పరిశుద్ధంగా ఎందుకుండాలి? సంఘంలో అలాగ ఒకరితో ఒకరు ఎందుకంత ప్రేమ కలిగుండాలి? సమాజంలో మనకెందుకంత ప్రేముండాలి? సంఘాన్ని, సమాజాన్ని జాగ్రత్తగా మన బాధ్యతేంటో నెరవేర్చుకుంటూ, క్రీస్తుకు నచ్చేటట్లుగా మనం ఉండాలి. అలాగ ఉండాలంటే మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. కాలం చాలా గడిచిపోయింది. యేసుక్రీస్తు ప్రభు ఆలనాడు 2026 సంవత్సరాల క్రితం ప్రభువు చెప్పారు ఏమనంటే, "నేను త్వరగా వస్తాను. మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని" ప్రభు చెప్పారు. ఆ మాట చెప్పి ఇప్పటికి చాలా సంవత్సరాలయింది కదా! అప్పుడంటే ఎప్పుడో అనుకోవచ్చు. ఇప్పుడు చాలా సంవత్సరాలు గడిచిపోయింది. ప్రభువు నేడో రేపో పోతున్నారు. ప్రభువు వస్తారని తెలుసుకోవాలి. కాలాన్ని గుర్తుపట్టాలి. మనకు తెలుసు బాగా ఆకాశాన్ని పరిశీలిస్తాము. బాగా మేఘాలు కమ్మి ఉన్నాయంటే మనం ఒక అంచనాకొస్తాము వర్షం వస్తుందని. వాతావరణం యొక్క అంచనా మనకు బాగానే తెలుస్తుంది. కాలాన్ని కూడా మనం అంచనా వేయగలుగుతున్నాము. కాబట్టి ఇప్పుడు కాలాన్ని చూస్తే ఎంత భయంకరంగా ఉంది. కాబట్టి మీరు నిద్ర మేల్కొను వేళైంది. మీరు లోకస్తుల్లాగా లోకపు మత్తులో ఉండకండి. ఆత్మీయుల్లాగా మేల్కొనండి. మంచిగా నడుచుకోండి. ఇప్పుడు మీరు చెడ్డ వాటిని విడిచిపెట్టండి. ప్రేమ, అనురాగం అలాగే 12, 13 అధ్యాయాల్లో చెప్పిన మంచి విషయాలన్నీ మీరు పాటించండి. ఎందుకంటే మనం విశ్వాసులము అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపంగా ఉంది. ఇప్పుడు ఇంకా మనం దేవునికి దగ్గరైపోతున్నాము. అలాగే దేవుడు వచ్చే గడియలు కూడా సమీపిస్తున్నాయి. కాబట్టి మీరు మేల్కొనండి. చురుకుగా ఉండండి. మేల్కోవడం అంటే నిద్ర మానేసి కూర్చోమని కాదు. మెలకువ కలిగి, తెలివి కలిగి ఉండండి. ప్రభువు రాబోతున్నాడు. రాకడికి సూచనలు కనబడుతున్నాయి. ఆ గుర్తింపు మీలో ఉండాలి. రాత్రి చాలా గడిచిపోయింది. పగలు సమీపంగా ఉంది. అంటే చీకటి దినాలు గడిచిపోతూ వచ్చాయి. ప్రభు రాక చాలా సమీపంగా ఉంది. కాబట్టి మనము అంధకార క్రియలను విసర్జించాలంటే చీకటి సంబంధమైన క్రియలు, రహస్య పాపాలు విడిచిపెట్టాలి. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించాలంటే ప్రభువుని ఎదుర్కొన్న సిద్ధమైన వాటిని, వెలుగు సంబంధమైన వాటిని, క్రీస్తుకు ఏవైతే మంచివి ఇష్టమో వాటిని మనం ధరించుకున్న వారమై, ఇదిగో అల్లరితో కూడిన ఆటపాటలు మానాలి. ఈవేళ ఇది బాగా ఎక్కువైపోయింది కదా! ఎన్ని రకాల అల్లరితో కూడిన ఆటపాటలు. మనిషి కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. కాలక్షేపం కోసం వ్యర్థమైన వాటిని చూస్తూ ఉన్నాడు. అవి ఏమన్నా ప్రయోజనకరమైనవా అంటే అల్లరితో కూడిన ఆట, పాట. మత్తు. ఇవాళ యవ్వనస్తులు గాని, అన్ని వయస్కుల వారు ఎంత మత్తు పదార్థాలకి అలవాటవుతున్నారో క్రొత్తగా నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? సమాజం మీరు గమనిస్తూనే ఉన్నారు గదా! కామ విలాసాలు వీటిని గురించి మనం చూడాల్సిన అవసరం ఏముంది? ఈవేళ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామో, యువతీ యువకులు ఎలాంటి స్థితిలో ఉంటున్నారు, వివాహం అయిన వారు కూడా ఎలాంటి చెడు నడతలు నడుస్తున్నారో మనకు బాగా తెలుసు. పోకిరి చేష్టలు. ఎందుకంటే ఈవేళ మనుషులు అపహాస్యాలు ఎక్కువైపోయాయి. ఒకరిని ఒకరు సన్మానించరు. పోకిరి వారిలాగా ప్రవర్తించేవారు అనేకులు. కలహము, గొడవలు ఎప్పుడు చూసినా గొడవలు. సహోదరులకే పడట్లేదు. ఒక కడుపున పుట్టిన వారే బద్ధ శత్రువుల కన్నా దారుణంగా వ్యవహరిస్తున్న సందర్భం మనకు తెలుసు కదా! మత్సరం. ఇది కూడా మనుషుల్లో ఎక్కువైపోయింది. ఒకరు బాగుంటే ఓర్చుకోలేని తత్వం. పౌలు గారు చెప్తారు, "ఇవేవి లేకుండా పగటియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము." నిజమే కదా ప్రియ విశ్వాసులారా! పోకిరి చేష్టలు చేయనివాడు మర్యాదగానే కనిపిస్తాడు గదా మనకి. మత్తు, కామ విలాసాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, కలహం, మత్సరం ఇవి ఎవరిలో అయితే ఉండవో వారు మర్యాదస్తుల్లాగా, పగటి సంబంధుల్లాగా ఉంటారు. మరి మీరు, మనము ఎలా ఉన్నాం ఒకసారి పరీక్షించుకుందామా? ప్రభుకి నచ్చనివి, ప్రభువు మెచ్చనివి ఏవి మనలో వీల్లేదు. మెట్టుకు ప్రభువైన క్రీస్తుని ధరించుకున్న వారమై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయంలో మనం ఆలోచన చేయొద్దు. పౌలు చెప్తున్నారు. మీరు యేసుని ధరించిన వారు. మీరు యేసుక్రీస్తుకి శిష్యులు. క్రీస్తు యేసునందు ప్రియమైన బిడ్డలు. క్రీస్తుకు ప్రియులైన వారిలో క్రీస్తు లక్షణాలు ఉండాలి తప్ప శరీరేచ్ఛలు ఉండకూడదు కదా!
నువ్వు యేసుని ధరించావు. యేసయ్య పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన యేసుని ఆరాధిస్తున్న నీవు, యేసుక్రీస్తుని స్వీకరించిన నీవు, యేసుకి నచ్చనివి ఎలా చేస్తావు? పౌలదే మాట్లాడుతున్నాడు. ఇంకా అలాగూ మనం శరీరేచ్ఛలు నెరవేర్చకూడదు. మరి ప్రియ విశ్వాసులారా, యువతి యువకులారా, సహోదరులారా, మీరందరూ ఆలోచన చేయండి. అల్లరిని, అల్లరితో కూడిన వాటిని విడిచిపెట్టారా? మత్తుని విడిచిపెట్టారా? వ్యర్థమైన వాటిని, శరీరపు హెచ్చలను జయిస్తూ ఉన్నారా? ప్రభు కోసం పరిశుద్ధంగా జీవిస్తున్నారా? మీరు సమాజపు యొక్క బాధ్యత నెరవేరుస్తున్నారా? మీ పై అధికారులకు, మీ ఇంట్లో ఉన్న పెద్దలకు, సంఘంలో ఉన్న సేవకులకి మీరు లోబడుతున్నారా? అలాగే సంఘ బాధ్యత కూడా క్రమంగా నెరవేరుస్తున్నారా? మీరే సంఘంలో ఉన్నారో ఆ సంఘంలో మీరు బాధ్యతగా నడుస్తున్నారా? వింటున్న విశ్వాసులారా, మీరేమై ఉన్నారు? రాత్రి చాలా గడిచిపోయిందంటే చీకటి కాలం ముగుస్తూ ఉంది. పగలు సమీపిస్తుందంటే ప్రభువైన యేసు నీతి సూర్యుడిగా ప్రకాశించబోతున్నాడు. నీతి సూర్యుడిగా ప్రభు ఉదయించబోతున్నాడు. అంటే అలనాడు యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు, మనకై జీవించాడు, మన పాపాల కోసం మరణించి తిరిగి లేచాడు. తండ్రి యొద్దకు వెళ్ళిన ప్రభు మనకై తిరిగి రాబోతున్నాడు. ప్రభువు వచ్చే వేళ వెలుగు కదా! వెలుగు ఎవరు సమీపించలేని తేజస్సులో ఉండే వెలుగుమయమైన దేవుడు, మహా వెలుగు మన మీదకి రాబోతా ఉన్నాడు. ప్రభు వస్తా ఉన్నాడు. ప్రభు వచ్చే నాటికి మనం సిద్ధపడి ఉండాలి. అందుకే ఆ రాత్రి ఆ చీకటి క్రియలు ముగిసిపోవాలి. పగలు సమీపిస్తా ఉంది. తేజస్ సంబంధమైనవి ధరించండి. పాపభూయిష్టమైన వాటిని విడిచిపెట్టండి. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు పగలు సంబంధిగా మర్యాదగా ఉంటున్నావా? రాత్రి సంబంధిగా పాపంలో ఉన్నావా? ఏమై ఉన్నావు? రాత్రి సంబంధిగా ఉన్నావు. ఇప్పుడే మా రక్షణ మరి సమీపంగా ఉంది. నీవిప్పుడు రక్షణ పొందటానికి అనుకూలమైన సమయం. నువ్వు రక్షణ పొందితివా? వెలుగు సంబంధిగా మార్చబడతావు. మర్యాదస్తుడిగా మిగులుతావు. అప్పుడు ప్రభు రాజ్యంలో నీవు ఉంటావు. నీవు ఇంకను పాపాన్ని విడవకుండా ఉంటే విడిచిపెట్టబడతావు. శ్రమల పాలైపోతావు. ప్రభువుకి దూరమై నరక యాతనలు అనుభవిస్తావు. మరి జాగ్రత్త. నీవే తీర్మానం చేసుకో. ప్రభువు అవకాశం మాత్రం ఇస్తున్నాడు. తీర్మానం నీదే. నీ తీర్మానం మీదే నీ భవిష్యత్తు, అలాగే నీ యొక్క మరణానంతర జీవితం అంటే పరలోక రాజ్యమా? నరకమా? నిర్ణయం నీ మీదే ఆధారపడి ఉంది. మంచి నిర్ణయం తీసుకో. ప్రభు వైపు నీ అడుగులు పడినయి. అప్పుడు నీవు ప్రభువుకి దగ్గరవుతావు. ప్రభు రాజ్యంలో హక్కుదారుడిగా ప్రభుతో కూడా యుగయుగాలు ఉండే భాగ్యాన్ని పొందుకుంటావు. ప్రియ విశ్వాసులారా, ఇప్పుడు మనం రోమాపత్రిక 14వ అధ్యాయంలోనికి వద్దాము. 14వ అధ్యాయం మొదటి నుంచి. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. అయినను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు. మరి ఒకడు బలహీనుడయుండి కూరగాయలే తినుచున్నాడు. తినువాడు తిననివాని తృణీకరింపకూడదు. తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడివి? అతడు నిలిచియుండుటయైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు. మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసము తినుటమాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతికి ఉన్నాం. చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువయుండుటకు
ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా? నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. కాగా మనమిక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చకుందుము. ఇదియుగాక సహోదరుని అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందమని మీరు నిశ్చయించుకొనుడి. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమైనని ఎంచుకొని వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజనము మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకునివాడు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకుము. నీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆదరణ అయ్యుంది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువారికి అది దోషము. మాంసము తినుట గాని ద్రాక్షరసము త్రాగుట గాని నీ సహోదరుని అడ్డము కలగజేయునది మరేదియు గాని మానివేయుట మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకొనుము. తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చు కొననివాడు ధన్యుడు. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాసము మూలముగా కానిది ఏదో అది పాపము. 15వ అధ్యాయం 1 వచనం నుంచి. కాగా బలవంతులమైన మనమును మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. మన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని రాయబడి ఉన్నట్లు ఈయనకు సంభవించెను. ఎలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవంగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వారమై ఉండునట్లు ఓర్పుకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రియ విశ్వాసులారా, 14వ అధ్యాయం 1 వచనం నుంచి 15వ అధ్యాయం 6వ వచనం వరకు పౌలు గారు ఒక విషయాన్ని తెలియచేస్తున్నారు. వివరాలు శ్రద్ధగా వినండి. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్న, దేవుణ్ణి ఆశ్రయిస్తున్న సంఘ విశ్వాసులలో అంటే సంఘస్థులైన వారు అంటే క్రీస్తు ప్రభువుని ఒప్పుకొని లోకం నుండి తమను తాము ప్రత్యేకించుకొని మేము ప్రభు వారముగా జీవిస్తామని సంఘంలోకి వచ్చిన వారు. వీరిలో 2 రకాల మనస్తత్వం ఉంటుంది. ఒకరు బలమైన విశ్వాసం కలిగి ఉంటారు. రెండో వారు కాస్త విశ్వాసంలో బలహీనులు. అంటే ప్రభువుని నమ్మరు అని కాదు, కొన్ని విషయాల్లో సందేహిస్తూ ఉంటారు. ఈ 2 రకాల మనుషులు వారి మనస్తత్వాలు ఉన్నప్పుడు మిగిలిన వారు ఎలాంటి ఆలోచనలు చేస్తారంటే, దేవుని సేవిస్తూ బలమైన విశ్వాసం గలవారు కాస్తంత విశ్వాసమందు బలహీనులైన వారిని చూసి చిన్న చూపు చూడడం. అలాగే విశ్వాసమందు కాస్త బలహీనంగా ఉన్నవారు కొన్ని విషయాలను బట్టి
విశ్వాసంలో కాస్త బలంగా ఉన్న వారిని చూసి వ్యతిరేకించడం. పరస్పరంగా ఇక వీరిద్దరికి ఎలాంటి విషయం వస్తుందంటే వాదనలు పుట్టుకొస్తాయి. తర్కాలు, వాదాలు, విభేదాలు వస్తాయి. ఇప్పుడు పౌలు గారు సంఘస్థులైన మీరు, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్న మీరు, దేవుణ్ణి ఆరాధించడానికి లోకంలో నుంచి ప్రత్యేకంగా ప్రభు కోసం వచ్చిన మీరు ఒక విషయాన్ని తెలుసుకోనండి. అదేమనంటే బలహీనులు ఉంటారు సంఘంలో, బలవంతులు కూడా ఉంటారు. అంటే బలం రీత్యా, ఆరోగ్యం రీత్యా కాదు విశ్వాసం విషయంలో. కొందరు ఎలాగుంటారంటే అన్నీ తినవచ్చు, ఏం కాదు అంటారు. కొందరు కొన్నింటిని నిషిద్ధంగా ఎంచుకుంటారు. కొన్ని విషయాల్లో మాకిష్టం ఉండదని లేదా వారికి ఒక భయం కూడా ఉంటుంది. ఇది తింటే ఏమవుతుంది అనే విషయంలో. ఎప్పుడైతే ఇలాంటి విషయాల్లో అలాగే కొందరేమో మంచి, చెడని, మరికొందరేమో అన్నీ సమానమని, ఏది ఉండదని ఇలాగా కొందరేమో వారి విశ్వాసాన్ని బట్టి చాలా బలంగా, కొందరు వారి విశ్వాసాన్ని బట్టి కొన్ని విషయాల్లో బలహీనులుగా ఉంటారు. పౌలు గారు చెప్పేదేంటంటే, ఒకరిని ఒకరు సహించండి. ఒకరినొకరు మంచిగా చేర్చుకోండి. క్రీస్తు ప్రభువును ఒకసారి చూడండి. ప్రభువు విశ్వాసంలో బలంగా ఉండి ఏదైనా తినొచ్చు. అన్ని దినాలు మంచియే. ఎలాగూ మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దేవునిలో మనం ఆహారం విషయంలో నిషిద్ధపరచాల్సింది ఏదీ లేదు. దినాల విషయంలో ఆటంకాలు పడాల్సిన అవసరం లేదు. ఏ రోజైనా, ఏ వేళ అయినా ప్రభువు నామం పేరట మనం విశ్వాసంతో పనులు చేయొచ్చని నమ్ముతారు కొందరు. వీరిని ప్రభువు చేర్చుకున్నాడు. సంఘంలో తన బిడ్డలుగా మార్చుకున్నాడు. కొందరున్నారు కొన్ని తినే విషయంలో కూడా ఆటంకాలు కలుగున్నారు. అలాగే కొన్ని మేము తినమని ఎంచుకున్నారు. అలాంటి వారిని కూడా ప్రభువు చేర్చుకున్నాడు. ఇప్పుడు సంఘస్థులైన మీరు ఒకరితో ఒకరు భేదాలు పెట్టుకోవద్దు. వాళ్ళు విశ్వాసుల్లో కొంచెం బలహీనంగా ఉన్నారు. పౌలు గారు అంటారు, నిషిద్ధమైనదేది లేదని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను రూఢిగా నమ్ముతున్నా. అయితే కొందరు నిషిద్ధమని ఎంచుకుంటారు. విశ్వాసులారా, నిషిద్ధమని ఎంచుకునే వరకు అది నిషిద్ధమే. మీరు కంగారెందుకు? వాళ్ళు తినలేదని మీకు కంగారెందుకు? మీరు తిన్నారని వారికి తొందరెందుకు? ఇలా ఉండొద్దు. మీరు తింటారా? తినండి. వారు తినరా? తిననివ్వకండి. వాళ్ళ కోసం మీరు ఆటంకంగా మారొద్దు. ఎందుకంటే వాళ్ళు తినని దాన్ని మీరు బలవంతం చేయొద్దు. అలాగే తినని వాళ్ళ దగ్గరకు వచ్చి తినేవాళ్ళు కూడా బలవంతం చేయకూడదు. తినని వాళ్ళు మేము తినట్లేదు గదా! మీరెందుకు తింటారని తినేవాళ్ళను కూడా ఆటంకపరచొద్దు. నిషిద్ధమైనది ఏది ప్రభునందు లేదు. సమస్త సృష్టిని సృష్టించినవాడు దేవుడే. అయితే విగ్రహార్పితాలకి విగ్రహానికి అర్పించిన వాటిని, పూజా నమస్కారాలు చేసిన వాటిని సాధారణంగా క్రైస్తవులు దూరంగా ఉంటారు. ఎందుకంటే ప్రభు విగ్రహారాధనే చేయొద్దన్నాడు. వాటికి సాగిలపడొద్దన్నాడు. వాటిలో దేనిలోనూ పంచుకోవద్దన్నాడు కాబట్టి వాటి విషయంలో దూరంగా ఉంటాం. అయితే ఇతర ఆహార పదార్థాల విషయాల్లో కొందరు కొన్ని ఇష్టంగా తింటారు. కొందరు తినరు. తినని వారు తిననట్లుగానే ఉండండి. తినేవారు తినండి. మీ తిండి వల్ల లేదా మీ బలహీనతలను బట్టి ప్రభు పనికి ఆటంకాన్ని కలిగించొద్దు. ఒకరినొకరు సహించండి. ఒకరినొకరు భరించండి. క్రీస్తునే మాదిరిగా తీసుకోనండి. ఇదే పౌలు గారు 14వ అధ్యాయంలో చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. విశ్వాసులారా, మన సంగతేంటి? మనం సహోదరుల్ని మన తిండి అలవాట్ల వలన పోగొట్టుకోకూడదంట. తినేవారు వాళ్ళ తిండిని బట్టి పోగొట్టుకోకూడదు. తినని వారు మేము తినం గదా! వారు తింటారు అని అని కూడా దూరం అవ్వకూడదు. తినేవారు తినండి. తినని వారు తినకండి. ప్రభువు రాకడ తిండితో లేదు. అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మనందలి ఆనందంతో ఉంది. నిజమే. దేవుని రాజ్యం గొప్పది. అది నీతి గల రాజ్యం. తిండితో సంబంధం ఏంటి? నువ్వు నీతిగా ఉన్నావా? ముందది చెప్పు. ప్రభు నీతిని ధరించుకున్నావా? పాపాలు విడిచిపెట్టావా? నిజమైన, నిర్దోషమైన, మంచి మనస్సాక్షితో నువ్వు ప్రభు ఎదుటున్నావా? రెండోది, నువ్వు సమాధానంగా ఉన్నావా? అందరితో మంచిగా మాట్లాడుతూ, ఎవరితో గొడవలు పెట్టుకోకుండా, ఎవరన్నా నీ కీడు కోరుకుంటున్న వారిని కూడా నువ్వు మంచిగా పలకరిస్తూ, నీ యొక్క హృదయంలో ఏ ద్వేషం పెట్టుకోకుండా నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? సమాధానంగా ఉన్నావా? మూడోది, పరిశుద్ధాత్మ ఇచ్చు ఆనందం. నువ్వు ఆనందంలో ఉన్నావా? చక్కగా దేవునిలో ఆనందిస్తున్నావా? లోకంలో వాళ్ళని వీళ్ళని చూసి కృంగిపోతున్నావా? ఈ విషయాలు సమాధానం చెప్పు. 1 నీతి. దైవ నీతి నీలో ఉందా? పరిశుద్ధత ఉందా? 2 సమాధానం. అందరితో మంచిగున్నావా?
3 దేవుని ఆత్మలో, దేవునిలో ఆనందిస్తున్నావా? దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నావా? వీటితో నువ్వు నింపబడుతూ, వీటి ద్వారా నీవు దేవుని రాజ్యానికి దగ్గరవుతావు. తిండి వల్ల దగ్గరకారు, దూరమవుతారు. కాబట్టి బలహీనమైన మనస్సాక్షి గలవారు కొందరుంటారు. మీరు ఏ విషయంలో బలహీనులో, ఆ విషయంలో మీరొద్దనుకున్నవి వద్దు అంతే. ఎందుకంటే ఎవరో చెప్పారని మీరొద్దనుకున్న దాన్ని కాదనాల్సిన అవసరం లేదు. వాళ్ళు వద్దనుకున్నారు. వాళ్ళకి కావాలి వారు చేస్తారు. మీరొద్దనుకున్నారు మీకొద్దు. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే ఉండండి. ఎందుకంటే వారిలాగా వీరు, వీరిలాగా వారు మారకూడదు. ఎందుకు మారకూడదంటే వాళ్ళొద్దనుకున్నారు. అది వాళ్ళ విశ్వాసం. వద్దనుకున్నది చేశారంటే వాళ్ళలో విశ్వాసం తగ్గుతున్నట్లు. విశ్వాసం మూలం కానిది ఏదైనా అది మృతం కదా! విశ్వాసం లేనిదేదో అది పాపం గదా! విశ్వసించి చేసేదే దేవుని శక్తితో మనం ఆరాధించగలుగుతాం. విశ్వసింపకుండా ఏది చేయకూడదు. నీకు విశ్వాసం లేదా? అయితే తినకు. నీకు విశ్వాసం లేదా? అయితే నువ్వెలాగున్నావో అలాగుండు. అలాగని పాపంలో నిలవమంటలేదు. మీరు ఈ విషయాన్ని గుర్తుపట్టాలి. కొన్ని విషయాల్లో కొందరు బలహీనులుగా ఉంటారు. వాటి విషయమే మాట్లాడుతున్నా. అలాగని వ్యసనాల గురించి నేను మాట్లాడట్లేదు. వాళ్ళకి వ్యసనాలున్నాయి. వాళ్ళు బలహీనులు. ఆ విషయంలో ఒప్పుకోదు వాక్యం. వాక్యం ఒప్పుకోదు. దేవుడు ఒప్పుకోడు. కొందరు వినే విషయాల్లో, కొందరు ఈ సమయమందు ఇలా చేయొచ్చా? ఇలాగుండొచ్చా? అలాంటి విషయాల్లో కొన్ని భయాలుంటాయి. ఆ భయాల విషయంలో వాళ్ళు ఏ విశ్వాసంతో ఉన్నారో ఆ విశ్వాసంలో వారిని ఉండనీయండి. మీకే భయం లేదు గదా! మీరు ఆనందంగా ఉండండి. అంతేగాని మీరు వాళ్ళ మీదకు, వాళ్ళు మీ మీదకు వచ్చి గొడవలు పెట్టుకొని సంఘాన్ని, దేవుని పనిని పాడు చేయొద్దు. క్రీస్తు వాళ్ళను చేర్చుకున్నాడు. నిన్ను చేర్చుకున్నాడు. నీవు బలహీనులు కాదనుకున్నావో ప్రభువు నిన్ను కాదనుకుంటాడు. బలహీనులైన విశ్వాసులారా, మీరు బలవంతుల్ని కాదనుకున్నారో ప్రభు మిమ్మల్ని కాదనుకుంటాడు. ఎందుకంటే బలహీనుడైన నిన్ను, బలవంతుడైన అతన్ని, ఇరువురిని సంఘంలో చేర్చింది ప్రభువే. కాబట్టి ప్రభువును పోలి బ్రతకండి. ఇదే 13, 14 అధ్యాయాల సారాంశం. వింటున్న సహోదరి, సహోదరుడా, ప్రియ విశ్వాసి, ఆలోచిస్తున్నావా? దేవుని రాకడ సమీపంగా ఉంది. చీకటి కార్యాలు, పాప కార్యాలు విడిచిపెట్టు. విశ్వాసంలో స్థిరత్వాన్ని సంపాదించు. ప్రభువుని నమ్ము. ప్రభువుని చూడు. ప్రభువులాగా జీవించు. ప్రభువుకి ఏది ఇష్టమో అది చెయ్యి. ప్రభువుకి ఏది ఇష్టం లేదో అది చేయకు. నీ పైనున్న అధికారులకు లోబడు. అందరినీ ప్రేమించు. ప్రేమ విషయంలో తప్ప మరి ఏ విషయంలో ఎవరికి రుణపడకు. ఇతరుల్ని ప్రేమించు. ఆ ప్రేమ విషయంలో ఇతరులు నీకు, నీవు ఇతరులకి రుణపడాలి తప్ప ఇతరేతర ఏ విషయాల్లోనూ రుణస్థులుగా ఉండొద్దు. ప్రేమ కలిగి ఉండండి. ప్రేమించువారు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నారు. నీవు దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నావా? దేవుని యొక్క ధర్మశాస్త్రపు విధులను పాటిస్తూ ఉన్నావా? ప్రియ విశ్వాసి, నీవేమై ఉన్నావో, ఎలాగున్నావో ఒకసారి నిన్ను నీవు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు వాక్యం ఎదుట నిలిచి పరీక్షించుకో. క్రీస్తును పోలి బ్రతుకు. క్రీస్తులో సంపూర్ణ విశ్వాసంలోనికి ఎదుగు. బలహీనమైన విశ్వాసపు మనస్సాక్షి నీకు ఇప్పటి వరకు ఉందేమో. ఇక ఆ మనస్సాక్షిని అలాగే నేను బలహీనుడిని అనుకోకుండా విశ్వాసంలో బలపడు. ప్రభుకి ఇష్టడుగా మారు. ప్రభుకి ఇష్టమైన వ్యక్తిగా మారు. నీవు దేవునికి సాక్షిగా జీవించు. మరొకసారి చెప్తున్నాను, చీకటి క్రియలను విసర్జించండి. రాత్రి చాలా గడిచిపోయింది. పగలు సమీపంగా ఉంది. యేసు త్వరగా రాబోతున్నాడు. ఇప్పుడే లే. లోకపు మత్తు నుంచి మేలుకో. పాపపు జీవితం నుంచి లే. ఆత్మీయతను ధరించుకో. వెలుగు సంబంధమైన వాటిని నీలో ధరించుకో. మర్యాదగా నడు. అమర్యాదకు దారితీసే క్రియలన్నింటినీ విడిచిపెట్టు. ప్రభువు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి ఈ మాటలు ప్రతి వారి హృదయాల్లో స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు రాజ్యానికి మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.